శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః గోమాత్రే నమః. మనం గడిచిన కాలంలో అనుకున్నాం గోశాల పెడుతున్నాం ముచ్చటగా 3 ఆవులతో అని. కానీ చతుర్వేదాలకు ప్రతీకగా 4 ఆవులతోటి గోశాల ప్రారంభం చేసాం. ఇది నిజంగా భగవత్ సంకల్పంగా మనం భావించాలి. ప్రతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారి యొక్క కర్తవ్యం కూడా గోపోషణ చేయటం. గోవి యొక్క శరీరంలో సమస్తమైనటువంటి దేవతలు ఉంటారని చెప్పి మనం నమ్ముతున్నామే, కానీ వాటిని మనం పోషిస్తున్నటువంటిది పెద్దగా ఏమీ లేదు. అందుకనే మన ధర్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గోసేవను మనం అందరం కూడా చేయాలి, ఇందులో మనం అందరం కూడా భాగస్వామ్యులం కావాలి అనేటువంటి కాంక్ష చేత మన బాలాత్రిపురసుందరి ఫౌండేషన్ తరఫున ఈ చిన్ని గోశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 వేదాలకి ప్రతీకగా 4 ఆవులతోటి మొట్టమొదటిగా ఈ గోశాలను ప్రారంభం చేసాం. ఇందులో 2 గిర్రావులు ఉన్నాయి, అలానే ఒక నాటావు ఉంది, అలానే దీన్ని ఏమంటారండి కాంక్రీజ్. ఈ కాంక్రీజ్ ఆవు ఒకటి ఉంది మనకి. నాకు కొంచెం గోవుల మీద అవగాహన కొంచెం తక్కువ, చేయాలనే కుతూహలం ఉంది, కానీ వీటి గురించి తెలిసినటువంటి విషయాలు మాత్రం నాకు కొంచెం తక్కువ. తెలియదని చెప్పుకోవడమే ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి విషయం అవుతుంది కనుక ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నాను. అలానే మనకు ఉన్నటువంటి ఈ 4 ఆవులతో పాటు మొత్తం 3 దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ 3 దూడల్లో కూడా 2 దూడలు ఆడవైతే ఒకటి కోడెదూడ కనుక మనకి రాబోయే రోజుల్లో చక్కగా గోసంతతి కూడా పెరగబోతోంది. ఇక్కడ వీటన్నిటికీ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పని చక్కగా ఫ్యాన్లు ఏర్పాటు చేసాం. వీటికి వెలుతురు కోసం అని చెప్పని హాయిగా లైట్లు ఏర్పాటు చేసాం, చక్కగా గాడి కట్టించాం. వీటితో పాటు కింద ఫ్లోరింగ్ అంతా కూడా చక్కగా వేసాం. వీటికి కావాల్సినటువంటి దానా ఇవన్నీ కూడా చేయడానికని ఒక చిన్న గదిని కూడా మనం ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. దాంట్లో వీటికి కావాల్సిన దానా అదంతా కూడా ప్రిజర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇట్లా వీటికి ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా తయారు చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు బాగా చలి కదండి, ఆ చలికి పాపం ఇవి ఊర్చుకోలేవు. అందుకోసం అని చెప్పిన చలికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ఇలా మొత్తం అంతా పరదాలు కట్టేసాం. ఇప్పుడు మనం ఏదో చిన్న షూట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ అని చెప్పి ఇటు పక్కన పరదాలు తీసేసాం, కానీ ఇటంతా కూడా మొత్తం పరదాలు వస్తాయి. అలా రాత్రివేళ దూడలు బాగా వణుకుతూ ఉంటాయి కనుక వాటికి చక్కగా గోను సంచులు కట్టి వాటిని ఆ చిన్న గది ఏదైతే ఉందో దాంట్లో వాటిని రాత్రిపూట పడుకోబెట్టడం అనేది జరుగుతుంది. ఇవి యథేచ్ఛగా తిరగడానికి కానీ పక్కన ఉన్నటువంటి స్థలంలో అవి తిరుగుతూ ఉంటాయి. పొద్దున పూట ఎండ తగలడానికి గాను ఈ పక్కనే ఒక చిన్న స్థలం ఉంది. ఆ స్థలంలో చిన్నపాటి రేకుల షెడ్ వేసి అందులో వీటిని పొద్దున పూట తీసుకొచ్చి కట్టేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ రేకుల షెడ్ అనమాట. ఆ రేకుల షెడ్లో వీటిని చక్కగా అక్కడ పొద్దున పూట కట్టేస్తే అవి ఎండకి కాస్త హాయిగా తిరుగుతూ ఆనందిస్తూ ఉంటాయి అన్నమాట. వీటికి కావాల్సినటువంటి తవుడు కావచ్చు, లేకపోతే కనుక గడ్డి కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, లేకపోతే కనుక పత్తిపిండి కావచ్చు, కంది సున్ని కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట. ఇవి హాయిగా ఇవి వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి, మనమేమో ఆనందంగా వాటిని చూస్తూ ఉంటాం. ఇది సంగతి. కనుక ఇవన్నీ కూడా చక్కగా సమృద్ధిగా ఏర్పాటు చేసి వీటిని చక్కగా పోషించడం అనేది జరుగుతోంది. దీంట్లో మీ వంతు సహాయ సహకారాలు మాకు ఎప్పుడు కూడా ఉంటాయని ఆశిస్తున్నాను. వీటన్నిటికీ కూడా నాకు సహకరిస్తున్నటువంటి వారు అంబట్టిపూడి కార్తీక్ శర్మ గారు. మీరు చక్కగా ఇక్కడ ఉంటూ ఇదంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ వీటికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ నాకు చక్కగా అన్ని విధాలా అండదండగా ఉన్నటువంటి వారు కార్తీక్ శర్మ గారు. వీరి యొక్క సహకారంతోనే మనం ఇక్కడ ఈ గోశాలను చక్కగా నడుపుకుంటూ సాగలుగుతున్నాం. గోపోషణ నిమిత్తంగా సహకారం అందించదలుచుకున్నటువంటి వారందరూ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో సంప్రదించండి. అలానే మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు ఎవరెవరైతే కనుక గోసేవకు ఉత్సాహం చూపించేటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతి నెల 100 రూపాయల దగ్గర నుంచి ప్రారంభం చేసి ఎంత అయినప్పటికీ కూడా గోపోషణ నిమిత్తంగా ఇవ్వచ్చు. అంటే ఒక ఆవుని మేము దత్తత తీసుకుంటాం, ఒక ఆవుకి సంబంధించిందంతా కూడా మేమే చూసుకుంటాం అనుకునేటువంటి వారు సంప్రదించవచ్చు. లేదండి మేమంత భరించలేము అనుకునేటువంటి వారు ప్రతి నెల కూడా 100 రూపాయలకి తక్కువ కాకుండా మీరు ఎంత అయినప్పటికీ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా పచ్చగడ్డి కావచ్చు, లేకపోతే కంది సున్ని కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే మనం ప్రతి నెలా కూడా వీటికి సమకూర్చేటువంటి ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అంతా కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిలో మీరు ఏది కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే దాని అయినప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇట్లా మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి, మీకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి చక్కగా ఈ గోపోషణకి సహకరించండి. నన్ను అడిగితే రోజుకు ₹1 మనం భోజనం చేసే ముందు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని రూపాయలు తీసి పక్కన పెట్టామనుకోండి, ఇది గోగ్రాసం కోసము అని చెప్పని, అప్పుడు మహా అయితే ఇంట్లో 4 మించి ఎవరు ఉండట్లా. రోజుకి ₹4 లెక్క వేసుకున్నాం అనుకోండి, నెలకు 30 రోజులు ఇంటూ ₹4 లెక్క వేసుకుంటే ₹120 అవుతుంది. అలా కూడా మీరు ఇవ్వచ్చు. అప్పుడు రోజు కూడా మనం ఆవుకి కావలసినటువంటి దానికి సహకరించి, ఆహారానికి సహకరించి మనం భోజనం చేస్తున్నటువంటి పుణ్యాన్ని కూడా మనం సొంతం చేసుకున్నటువంటి వారం అవుతాం. కనుక మీ శక్తి మేరకు దీంట్లో ఎక్కడా కూడా ఇంత చేయాలి అనేటువంటిది ఏం లేదు. మీ శక్తి మేరకు చక్కగా ఈ గోపోషణకి మీరు సహకరించవచ్చు. మీరు చక్కగా సహకరిస్తూ వచ్చారనుకోండి, మరింతగా దీన్ని విస్తరింపజేయడానికి మాకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ గోశాల మనం ప్రారంభం చేసి జూన్ జూలైలో ప్రారంభం చేశాం, కానీ మనం
మీ అందరి దగ్గరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నాం అని చెప్పడానికి నాకు ఇంతకాలం పట్టింది. నేను రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటాం, వీటన్నిటి వల్ల ఇంత ఆలస్యమైంది. దానికి మీ అందరూ కూడా సహృదయంతో మన్నిస్తారని చెప్పని భావిస్తున్నాను. ఈ గోసేవా కార్యక్రమానికి మీ అందరి యొక్క చేయూత కూడా ఉంటుందని చెప్పని భావిస్తూ, అలానే ఇక్కడ ఈ గోశాలంతా కూడా శుభ్రం చేయడానికి గాను మనం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ పప్పు యాదవ్. ఈయన బీహార్ నుంచి వస్తారు. ఇతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మన కార్తీక శర్మ గారే చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే ఉంటారు వీరు రాజేష్ గారు. ఈ రాజేష్ గారికి గోవులు అంటే చాలా ప్రీతి. వారు చక్కగా ఇక్కడికి వచ్చి మన ఆవులన్నింటినీ కూడా నిమిరి వాటికి కావాల్సినవన్నీ కూడా తెలుసుకొని వారికి చేతనైనంత వరకు చక్కగా గోసేవ అంతా కూడా ప్రతినిత్యం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇట్లా ఇక్కడ స్థానికులైనటువంటి వారు కూడా చక్కగా ఈ ఆవులని సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. మీరు కూడా ఈ గోసేవలో ఇలానే పాలు పంచుకొని చక్కటి అభివృద్ధిని సాధిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. మన గోశాలలో ఉన్నటువంటి ఆవుల పేర్లు కూడా మీకు అందరికి కూడా ఒకసారి చెప్తాను. ఇది గిర్రావు అండి, దుర్గా. దీని పేరు లక్ష్మి, దీని పేరు తులసి. ఆ ఆవు పేరు మనకి సరస్వతి. ఈ సరస్వతికి ఉన్నటువంటి దూడ మగదూడ. ఆ మగదూడకి మనం పెట్టుకున్నటువంటి పేరు నారాయణ. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ గిర్రావుకు ఉన్నటువంటి దూడలు ఏవైతే ఉన్నాయో ఈ 2 దూడలకి మనం పెట్టుకున్నటువంటి పేర్లు జయ, విజయ. ఈ ఆవుల్లో కూడా అంటే లీడర్ ఒకటి ఉంది. ఆ లీడర్ ఎవరు అని అంటే కనుక ఆ సరస్వతి వీటన్నిటికీ లీడరు. దాన్ని చూస్తే ఈ 3 ఆవులు కూడా భయపడుతూ ఉంటాయి. అట్లానే దీనికి ఈ రెండింటికి పడదు. ఇవి 2 కూడా ఎప్పుడు కూడా కుమ్ములాడుకుంటూ ఉంటాయి. అందుకని వీటి రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అనుకుంటాం కానీ మనలో ఉన్నటువంటి తారతమ్యాలు, సాత్విక, రాజస, తామస గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా అవన్నీ మనకు కనబడుతూ వస్తాయి అన్నమాట. పాపం వాటి ప్రపంచం అది, వాటి ఇష్టాలు అవి. అందుకని ఆకలేసినప్పుడు తింటూ ఉంటాయి, మధ్యలో తోసినప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. కనుక ఇది ఒక ప్రపంచం. ఈ ప్రపంచం అందమైన ప్రపంచం. ఈ అందమైన ప్రపంచం ఎంత గొప్పదంటే ఈ గోపోషణ కోసం అని చెప్పని సాక్షాత్తు నారాయణుడు గోవింద నామాన్ని స్వీకరించాడు. గోవులు కూడా మనకి భూలోకంలో కావచ్చు, స్వర్గలోకంలో కావచ్చు రకరకాలైనటువంటి గోవులు ఉంటాయి. అమృతం యొక్క పరిమళం నుంచి కూడా గోవులు ఉద్భవించాయని చెప్తారు. వాటికి సౌరభేయములు అనేటువంటి పేరుంది. ఇలా ఆయా లోకాల్లో ఉండేటువంటి గోవులు, వాటికి ఉన్నటువంటి విశేషాలు మనకి గ్రంథాల్లో చాలా విస్తారంగా కనబడతాయి. పాతాళంలో మనకు ఉన్నటువంటి నాగలోకాదుల్లో కూడా గోసంతతి ఉంది. అక్కడ ఉండేటువంటి గోవులు, వాటికి ఉండేటువంటి పేర్లు, మళ్ళీ వాటి యొక్క వ్యవహారాలు అవన్నీ కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. ఇక్కడంటే మనకి తెలిసిన పేర్లు ఇవి కనుక చక్కగా వీటికి దుర్గా, లక్ష్మి, సరస్వతి, తులసి ఇట్లాంటి పేర్లు పెట్టుకొని మనం చక్కగా పిలుచుకుంటూ ఉన్నాం. కనుక మీరు కూడా చక్కగా మన గోశాలకు రండి, చక్కగా గోవులను చూడండి, గోపోషణ చేయండి, గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందండి.